నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. ఏమండి, ఏ వార్త చెబితే సినిమాలో భార్యని పైకెత్తి గిరగిరా తిప్పుతారో ఆ వార్త చెప్పనా? ఇప్పుడు నేను గిరగిరా తిప్పే శక్తి నాకు లేదు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఎన్నో నెల? తెలిసేది 3వ నెలకి, నిర్ధారణకి ఇంకో నెల. కలిసి 4. ఆ భగవంతుడు ఈ ఆడవాళ్ళకి పిల్లలగానే శక్తి ఇచ్చే బదులు డబ్బులుగానే శక్తి ఇచ్చుంటే ఈ ప్రపంచం ఎంత బాగుపడేదు. అప్పుడు లక్షలు పుట్టించేది మేమేనంటూ మీ మగాళ్ళు మరీ మీసాలు దువ్వేస్తారు. సరే గాని మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్పనా? ఏమిటిది? మన పక్క వీధిలో రెడీమేడ్ బట్టలు కుట్టే షాప్ ఉంది. అక్కడ బట్టలు కుడితే రోజుకు 5 రూపాయలు ఇస్తానన్నారు. వెళ్ళనా? నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. వెళ్ళు. తర్వాత కష్టంలో కష్టమైనా సరే ఒక 5,000కో 10,000కో మీ పేరుని ఇన్సూరెన్స్ చేసి నెలకు అంతో ఇంత కడుతుంటే. అంటే నేను చచ్చిపోతే ఎలా అనే? చిచ్చి, ఏంటంటే మాటలు? మీరే ఇన్సూరెన్స్ చేయక్కర్లేదు. నేనేదో తెలియ కనిశాను. కుమార్, చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నేను మార్కెట్ దాకా వెళ్ళా. సరేనమ్మా, వస్తాను. ఒక కాపీ. మార్కెట్ లోకి వెళ్లకుండా కాపీ ఇస్తానన్నావు అంటారావునండి. ఏదో చెప్పేది. నేను రాసిన పుస్తకం అది మార్కెట్ లో తీసుకెళ్ళి అమ్ముకుంటానా? ప్రొపరేటర్ గారితో నేను చెప్పుకుంటాను. ఒక కాపీ మా వాళ్ళే చూపించుకోవాలి. మీ ఇళ్ళు కాలిపోతున్నాయమ్మా. మీ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారనుకుంటున్నారు. తొందరగా వెళ్ళండమ్మా. నా మంగళసూత్రం నాకు దక్కించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. పిల్లా పాపలతో క్షేమంగా ఉండాలి. వస్తా. లలిత, ఏంటి అంటే నీకు ఆ యాప్ వచ్చింది లలిత. లలిత 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 లలిత. ఆ రోజు ఈ పట్టిక వేసి రాంబాబు కావాలో సోంబాబు కావాలో తేల్చుకోమన్నా. మిగతా విషయాలు వదిలేస్తే రాంబాబుకి అన్ని బాధ్యతలే, సోంబాబుకి ఏ బాధ్యత లేదన్నా. కానీ ఆ సోంబాబుకి భార్యను చూసే బాధ్యత కూడా లేదు నాన్న. నిన్న రాత్రి ఇంటికి తిరిగి వస్తూ చనిపోయిన రాంబాబు భార్య శవాన్ని తీసుకెళ్ళడం చూశాను. భార్య శవం ముందు జీవోత్సవంలా నడుస్తున్న రాంబాబుని చూశాను. అది అతని భార్య మీదున్న ప్రేమ. నా భర్త సోంబాబు నన్ను బంతిని తన్నినట్టు తంతే ఇక్కడ పడ్డాను. ఇది నా ప్రేమ. ఆ రోజు సోంబాబు కావాలని రాశాను. నా జీవితంలో నుంచి ఆ సోని చెరిపేయమంటున్నాడు సోంబాబు. ఒక్కసారి చెరిపి చూస్తాను నాన్న. తప్పెక్కడుందో నాకు అర్థమైందమ్మా. నేను చరిత్ర మాస్టర్ని. జరిగిపోయిన చరిత్రలోని పాత్రల గురించి బేరీజు వేయగలం గాని
భవిష్యత్తులో జరగబోయే పాత్రల గురించి బేరీజు వెయ్యమని చెప్పానమ్మా. తప్పక్కడ జరిగింది. తప్పు నీది కాదు నాన్న. నువ్వు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి తప్పు విసిరించుకున్న నాది. సార్, మీరేనా రాంబాబు? ఐఎమ్ వెరీ సారీ సార్. మీ భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయారని పేపర్లో చదివాను. మీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఆమె 10,000 రూపాయలకి ఇన్సూర్ చేశారు. సార్, ఈ ఫారంలో ఒక సంతకం చేసి డెత్ సర్టిఫికేట్ దాఖలు చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తాయి. చెయ్యండి సార్. సార్, మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వస్తాను. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. సార్, మీ భార్య ఇన్సూర్ చేసిన డబ్బు 10,000 రూపాయలు చెక్కు తీసుకోండి సార్. వస్తాను సార్. చెక్కు నాకు ఇచ్చేస్తున్నావురా అన్నట్టు రాంబాబు, ఈ డబ్బుతో లలిత పేరు మీద మనమే ఓ పత్రిక స్టార్ట్ చేస్తే. రే రాంబాబు, పిల్లల్ని స్కూల్లో వదిలేసి మేము ప్రెస్కి వెళ్ళి వస్తాం. కమాన్. అతని రచన కొనసాగింది. అతను వ్రాసిన కథలు, గేయాలు, నవలలు ప్రజాదరణ పొంది విరివిగా అమ్ముడుపోయాయి. కాలగమనంలో గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం అన్నీ పెరిగాయి. అతని పిల్లలను పై చదువుల కోసం విదేశాలకు పంపించే స్తోమత వచ్చింది. ఒరే రాంబాబు, ఓ గ్లాడ్ న్యూస్. అఖిల భారత అభ్యుదయ రచయితల సమాజం వారు నిన్న ఈ సంవత్సరపు ఉత్తమ నవల రచయితగా ఎన్నుకున్నారు. 1,00,000 రూపాయల నగదు బహుమతి, సాహిత్య ప్రపూర్ణ బిరుదు కూడా ఇస్తారట. ఇంత పెద్ద సంతోషకరమైన వార్త చెబుతుంటే ఏమిట్రా నిర్లిప్తత? రాను రాను వేదాంతిగా మారిపోతున్నావు. జీవితంలో అడుగడుగునా నాకు ఎదురైన నష్టాలు, నేను అనుభవించిన కష్టాలు నన్ను ఆ వేదాంత ధోరణిలో నడిపిస్తున్నాయేమో. ఇంకాసేపు నీతో మాట్లాడుతూ కూర్చుంటే నన్ను కూడా ఓ సన్యాసిగా మార్చేస్తావు. వస్తా. అఖిల భారత స్థాయిలో అనితర సాధ్యమైన కీర్తి ప్రతిష్టలు, బహుమానాలు, సన్మానాలు లభించాయి. కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అతను ఉన్నత స్థితి రాగానే మళ్ళీ చేరారు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.